అండి, శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని ఎలా నిల్వ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీటికి పుచ్చులు అలాగే కుళ్ళిన అల్లం కాకుండా ఫ్రెష్గా ఉండే అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని ఎండబెట్టి పైన తొక్కంతా తీసి మిక్సీ జార్లో ఈ అల్లాన్ని వేసుకుని ఒక పావు కేజీకి 1 స్పూన్నర రాళ్ళుప్పు వేసి బాగా గ్రైండ్ చేసి కచ్చాపచ్చగా క్రష్లా చేసుకుని మనం కడిగి ఆరబెట్టిన సీసాలో ఈ క్రష్ అంతా వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొన్ని పండు మిరపకాయలు ఉంటాయి కదా, నార్మల్ మిరపకాయలే. ఆ నార్మల్ మిరపకాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండలో కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని పండు మిరపకాయలు వాటికి కూడా ఒక 2 చెంచాల ఉప్పు వేసుకుని, నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నా, ఒక 2 చెంచాల ఉప్పు వేసి దాన్ని కూడా కచ్చాపచ్చగా దంచి తడి లేని పొడి బాటిల్ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న బాటిల్లో మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇది వేసి ఈ చుట్టూ ఈ పార్టికల్స్ చిన్న చిన్నవి పడి ఉంటాయన్నమాట మనం వేసిన టైంలో. అవి శుభ్రంగా ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తీసి ఒక గరిటెడు నూనెని, మనం వంటలకు వాడుకునే నూనె ఉంటుంది కదా, దాన్ని వేడి చేసి బాగా పొగలొచ్చేట్టుగా ఈ సీసా పైన ఒక 2-3 చెంచాలు ఆయిల్ వేస్తే అవి వేగినట్టు అయ్యి ఆ లోపలికి ఎటువంటి సూక్ష్మక్రిములు బూజు ఎటువంటివి లోపల రాకుండా చక్కగా మూత పెడితే ఫ్రిడ్జ్లో ఒక 6 నెలల వరకు మనం వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు వడియాల సీజన్ కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే వడియాల వాటిలో వేసుకుందుకు చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఇంట్లో మనం వాడుకోవడానికి కూడా ఉప్మాలు, చిన్న చిన్న పచ్చళ్ళు, కూరల్లో వేసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.